హాయ్ హలో ఇదేంటంటే ఈ హ్యాష్ ట్యాగ్ సింగిల్ అనేది కొద్దిగా ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక మంచి హిట్ మూవీగా చెప్పాలి. కారణం ఏంటంటే ఆ, ఈ మధ్య ఆ, బాగా ఈ నవ్వుల పువ్వులు పూయించే వాళ్ళకి వాల్యూ ఎక్కువ ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా ఇతనికి ఈ విష్ణుకి కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని పేరుంది. ఆ, అందులో భాగంగా విష్ణు అనేవాడు ఈ సినిమా అనేది తీయడము, దీన్ని గీతా ఆర్ట్స్ వాడు తీశారనుకుంటా. అందులోనే ఒక పేరు అరవింద్ అని కూడా పెట్టి దాన్ని పదే పదే ప్రస్తావించడం, అల్లు అరవింద్ అంత మంచివాడు అనుకున్నారా నిన్ను అని చెప్పడం, వెన్నెల కిషోర్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు కామెడీ అనగానే ఫస్ట్ వెన్నెల కిషోర్ని ఒక సైడు తీసుకొచ్చి ఈ సారంగపాణి జాతకంలో కావచ్చు, దీనిలో కావచ్చు అలా నిలబెట్టి అతను ఒక మెయిన్ ఎప్పుడైతే బ్రహ్మానందం వెళ్ళిపోయాడో ఆ కొరత తీర్చడానికి వెన్నెల కిషోర్ అనేవాడు బ్రహ్మాండంగా ఈరోజు వర్కౌట్ అయిపోయాడు. ఇతను నా తెలిసి అవుట్ స్టాండింగ్ కమెడియన్ టు ది ఎంటైర్ టాలీవుడ్గా చెప్పాలి. నా తెలిసి వెన్నెల అనే ఒక సినిమాలో అతను చేసుకున్న ఓ చిన్న పాత్ర అనేది ఈరోజు పెద్ద ప్రళయంగా మారింది, హాస్య ప్రవాహంగా మారింది. ఇప్పుడు ఈ సినిమా కథకు వస్తే హ్యాష్ ట్యాగ్ సింగిల్ అనేది అనగనగా చిన్నప్పటి నుంచి పెరిగి పెద్ద వరకు ఒక అమ్మాయి కూడా పడని ఒక హెచ్డిఎఫ్సి ఎంప్లాయీ. ఇతను కొన్నాళ్ల పాటు ఒక ఆడపిల్ల ఆడి కారులో ఆ షోరూంలో పనిచేసి ఒక ఆడపిల్ల ఇతను వెంట పడితే ఇతను పోయి ఇతని వెంట ఇంకొక అమ్మాయి పడుతూ ఉంటుంది. ఈ అమ్మాయి వీళ్ళిద్దరు ఎందుకు పడుతున్నారు విష్ణు వెంట అనేది సినిమా సస్పెన్స్. ఫైనల్గా ఇతను తన దగ్గర ఉన్న ఈ బ్యాంకింగ్, దానిలో ఉన్న ఈ పాలసీలు, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు, వీటి ద్వారా అతను ఆ ఇద్దరు ఆడపిల్లల కుటుంబాలను ఏ విధంగా నిలబెట్టాడు. ఈ అమ్మాయికి వచ్చి 10 లక్షల రూపాయలు నీ ఆపరేషన్ వాళ్ళ అమ్మకి, ఈ అమ్మాయి తండ్రి తన ద్వారా చనిపోయాడని చెప్పి వీళ్ళకి హోమ్ లోనే లేకుండా చేసి ఇంకా ఎంతో హెల్ప్ చేయడం వల్ల ఈ అమ్మాయి ఇతను వెంటబడ్డం, ఈ అమ్మాయి కూడా ఇతను వెంటబడ్డం. ఫైనల్గా ఈ అమ్మాయి ఏమనుకుంటుందంటే ఈ అమ్మాయితో నేను ఉండు, ఎందుకంటే వాళ్ళని నీకు కీలకం అని చెప్పి వదిలేసి వేరే పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేయడం. ఆ పెళ్లిలో ఇతన్ని వెనకాల చాలామంది ఆ రోజుల్లో నువ్వు నన్ను ప్రపోజ్ చేసావు కదా అది ఇది అని చెప్పి చాలామంది వెంటపడ్డం. ఇవన్నీ ఒక పులిహోరగా ఉంటుంది. కానీ ఓవరాల్గా అయితే ఇది 2-3 మాత్రమే. ఒకటేమో మెట్రోలో ఎక్కువ జరిగింది షూటు, రెండోదేమో అక్కడక్కడ మాల్స్, తర్వాత ఏంటంటే చిన్న చిన్నగా రూములు, చాలా తక్కువ లొకేషన్స్లో ఈజీగా లాగించేసాడు దర్శకుడు. ఈ విషయంలో దర్శకుడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేం. ఎందుకంటే ఇది ఎలాంటి జమానాగా మారిందంటే ఇప్పుడు సారంగపాణి కానీ సింగిల్ హ్యాష్ ట్యాగ్ కానీ ఇప్పుడంతా మనోళ్ళు వైడ్గా లేకపోతే భయంకరమైన బ్యాక్గ్రౌండ్లో ఉన్న సినిమాలు, మూతగ్గా ఉన్న సినిమాలు, ఆ తర్వాత డస్టీ ఫేస్ కట్స్ ఏరియాస్, వీటన్నిటినీ ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు, వాటిని ఎక్కువ చేస్తున్నారు. అలాంటి ట్రెండ్ నడుస్తుంటే పెద్ద పెద్ద చిత్ర నిర్మాణ సంస్థలు కూడా ఈ ట్రెండ్ ఫాలో అవుతుంటే సింపుల్గా ఏం లేదు, 3 ముక్కలాట అన్నట్టుగా ఒక హీరో, 2 అమ్మాయిలు, ఓన్లీ కామెడీ, సింగిల్ లైనర్స్, వాటి ద్వారా కామెడీ జనరేట్ చేస్తూ జనాన్ని ఎప్పుడు చూస్తున్నంతసేపు నవ్వుతూ ఉంచేటట్టుగా చేయగలిగితే సినిమా హిట్టే అనే కోణంలో చేసిన ఈ విన్యాసం హ్యాష్ ట్యాగ్ సింగిల్ డెఫినెట్గా వర్కౌట్ అయిందని చెప్పాలి. సినిమాకి దర్శకుడు మంచిగా రాసుకున్నాడు, లొకేషన్స్ పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. హ్యాష్ ట్యాగ్ సింగిల్ అని కొత్త మోడర్న్ టైటిల్ పెట్టాడు. అయినా కానీ జనం యూత్ ఎగబడి సినిమాని చూస్తూ ఫుల్ ఎంజాయ్ అవుతున్నారు. దాంతో సమ్మర్ కదా, ఈ కూల్గా ఉన్న ఈ కూల్ అట్మాస్ఫియర్ని కోరే వాళ్ళకి హ్యాపీగా ఎంజాయ్గా లైఫ్ని ఫీల్ అయ్యే ఒకనొక కామెడీని బాగా జనరేట్ చేయడం వల్ల హ్యాష్ ట్యాగ్ సింగిల్ చూడడానికి తగిన విధంగా ఉంది. గొప్పగా మనం ఎంటర్టైన్ అవుతాం. ఈ సారంగపాణి జాతకం తర్వాత వచ్చిన ఈ రెండిట్లో కామన్ పాయింట్ మళ్ళీ వెన్నెల కిషోర్ పండించిన హాస్యం అనేది మనకి అద్భుతంగా అనిపిస్తుంది. కంగ్రాట్స్ టు ది హ్యాష్ ట్యాగ్ సింగిల్ యూనిట్. మీరు వండర్ క్రియేట్ చేశారు. ఈ సమ్మర్ స్పెషల్గా వచ్చిన ఈ సినిమా అనేది మరోసారి విష్ణుకి ఒక మంచి హిట్ ఇచ్చింది. ఇది స్టోరీ.